వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా మనం తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో యూపీఎస్సి ప్రిపరేషన్లో భాగంగా వాళ్ళు ది హిందూ న్యూస్ పేపర్ చదవడం అనేటువంటిది కొంత కష్టతరంగా భావిస్తూ ఉంటారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సి పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ అనేటువంటి ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఏ విధంగా చదువుకోవాలి, ఎలాంటి ఆర్టికల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఎల్టిక్స్ క్లాసెస్ ద్వారా మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్లో మీ అందరికీ కూడా జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ క్లాసెస్ అనేటువంటి అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రాంలోనే ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, సిసాట్ క్లాసెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా సపరేట్ కాదు, ఇవన్నీ కూడా ఒకే ఒక ప్రోగ్రాంలో యూపీఎస్సి ఇన్ఫినిటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి నార్మల్గా 80,000 రూపీస్ అండి. అండ్ ఫిబ్రవరి మంత్లో ఎవరైతే తీసుకోబోతున్నారో వారందరికీ కూడా 64,000 రూపీస్ మాత్రమే ఫీజు అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగు మీడియంలో క్లాసెస్ సపరేట్గా ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫీజు వ్యాలిడిటీ వచ్చేసి ఓన్లీ ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు మాత్రమే. ఆఫ్లైన్లో ఎవరైనా కోచింగ్ తీసుకోవాలి అన్నట్టయితే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా మీకు వైజాగ్ వేదికగా ఆఫ్లైన్ బ్రాంచ్ అనేటువంటిది కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏమైనా కోర్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. నా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేటువంటిది కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లోనే మనకి యాప్ యొక్క లింక్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, ఆఫ్లైన్ అడ్రస్. నౌ కమింగ్ హియర్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు తగ్గుదల. మీకు తెలుసు లేదా మనందరికీ గమనించుంటాము, కోవిడ్ టైం పీరియడ్లో సెకండ్ వేవ్ టైం పీరియడ్లో 2022 సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ వార్ అనేటువంటిది మొదలైంది. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా రష్యా ఉక్రెయిన్ అనేటువంటిది తన యొక్క రిసోర్సెస్ మొత్తము కూడా, అంటే తన దగ్గర ఉన్నటువంటి ఇంధన వనరులన్నిటి కూడా ఈ పాశ్చాత్య దేశాలకి అమ్మేటువంటి క్రమంలో పాశ్చాత్య దేశాలు అంటే ఈ వెస్ట్రన్ యూరోపియన్ నేషన్స్, లేదా సింపుల్గా చెప్పాలంటే యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, లేదు అంటే క్రూడ్ ఆయిల్ అనేటువంటిది కొనుక్కోవడం ఆపేశాయి. ఎందుకు ఆపేశాయి అంటే రష్యా దగ్గర ఒకవేళ క్రూడ్ ఆయిల్ అనేటువంటి డబ్బులు పెట్టి కొన్నట్టయితే ఆ డబ్బుని రష్యా ఉక్రెయిన్ పైన దండయాత్ర చేయడానికి ఉపయోగిస్తుందని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. సారీ, ఒక వాదన అయితే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతరేతర ఈ యూరోపియన్ దేశాలు ఎవరు కూడా రష్యా నుంచి చమురు కొనలేదు. కానీ అదే సమయంలో రష్యా చమురు యొక్క ధరలు తగ్గించేపటికి భారతదేశం అనేటువంటిది రష్యా దగ్గర చమురు కొంటూ వస్తుంది. కానీ 2022 నుంచి 2025 చివరి వరకు కూడా, అంటే జనవరి వరకు కూడా మీరు గమనించినట్టయితే రష్యా నుంచి మనము చమురు అనేటువంటిది మంచిగానే కొన్నాము. కానీ ఇప్పుడు చమురు కొనడం తగ్గుదల పట్టింది. ఎందుకు అంటే మనము కూడా, అంటే భారతదేశము కూడా ఇన్ని రోజుల పాటు రష్యా మనకి తక్కువ ధరకు అమ్మింది కాబట్టి మనం కొనుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు వ్యూహాత్మకంగా భారతదేశం వ్యవహరిస్తుంది. రష్యా నుంచే కాకుండా రష్యా దగ్గర కొద్దిగా మోతాదులో తగ్గించి ఆ తగ్గించినంత మోతాదు మొత్తము కూడా ఇతర దేశాల నుంచి మనం కొనుక్కుంటున్నాం. అంటే మనం ఓవరాల్గా చమురు దిగుమతులని రష్యా నుంచి తగ్గించుకున్నప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి పెంచుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే ఒకరిపైన ఆధారపడకూడదు కాబట్టి. ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ధరలలో మార్పులు మరియు దిగుమతులపైన వైవిధ్యపరిచేటువంటి వ్యూహం డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. అంటే ఒకరి దగ్గర ఒక వస్తువు రెగ్యులర్గా కొనకూడదు. డైవర్సిఫికేషన్ అంటే మనం ఆ వస్తువుని మనకు సేకరించుకోవడానికి 10 మంది సోర్సెస్ పెట్టుకోవాలన్నమాట.
సో ఈ కారణంగా రష్యా నుండి భారతదేశ ముడి చమురు దిగుమతులు 38 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం జరిగింది. అంటే చాలా బాగా తగ్గించాం కొనుక్కోవడం. సో నేపథ్యం చూసుకున్నట్టయితే బ్యాక్‌గ్రౌండ్ 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఇప్పుడే మాట్లాడుకున్నాం. రష్యా తక్కువ ధరకే చమురుని మనకు ఆఫర్ చేసింది. మనం దాన్ని కొంటున్నామనమాట. భారత్ రష్యా నుంచి దిగుమతులను భారీగా పెంచి రష్యాను తన అగ్రశ్రేణి సరఫరాదారుగా మార్చుకోవడం జరిగింది గత 3 సంవత్సరాల్లో. కానీ ప్రస్తుత మార్పులు ఏంటి? సర్దుబాటు చర్యలనమాట. సో భవిష్యత్తులో రష్యా దగ్గరనే ఎక్కువ డిపెండ్ అయిపోతే ఇతర దేశాలు ఎవరైతే మనకు ఆల్రెడీ అమ్ముతున్నారో వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వేరే దేశాలకు సరఫరా చేయొచ్చు. భవిష్యత్తులో మనకు సడెన్‌గా కావాలన్నప్పుడు వారు సరఫరా చేయకపోతే మనం ఇబ్బంది పడతాం కదా! అందుకే దౌత్యపరమైనటువంటి సమతుల్యతను మనం పాటిస్తున్నాము. మార్కెట్ ధరల గతిశీలత కూడా మనం చూసుకుంటున్నాం. ఎవరైతే కొంచెం బెటర్ ప్రైస్ ఇస్తున్నారో రష్యా దగ్గర మనం తీసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు కంటే ఇప్పుడు కొంచెం తగ్గించామనమాట. ఆ తగ్గించిన మోతాదు వేరే దేశం దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. కీలక గణాంకాలు మీరు చూసినట్టయితే భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 34% నుంచి 25కి పడిపోయింది. అంటే 9% చమురు తగ్గించాము రష్యా నుంచి కొనుక్కోవడం. మరి 9% ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాం ఇప్పుడు? తగ్గించాము అంటే మన వాడకం తగ్గుతుందని కాదు. రష్యా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి మనం తీసుకుంటున్నాము అని అర్థం అన్నమాట. సో భారత్ ప్రస్తుతం 19 దేశాల కంటే ఎక్కువగానే ఈ యొక్క చమురు అనేటువంటి దిగుమతి చేసుకుంటుంది. అమెరికా నుండి చమురు దిగుమతులు బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అమెరికా వెనిజులాని ఆక్యుపై చేసుకోవడం ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో ఇటీవల మనకు అమెరికాకి కొంత వాణిజ్య ఒప్పందం అనేటువంటిది కూడా జరిగింది. అండ్ మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్య దేశం ఇప్పటికే ప్రధానమైనటువంటి సరఫరాదారుగా కొనసాగుతుంది. అంటే ఈ సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ ఇలాంటి దేశాలు మన దేశానికి అమ్ముతూనే ఉన్నాయి ఇప్పటికీ. సో, ఈ ఇటీవల కాలంలో అమెరికా నుంచి దిగుమతులు మనకు పెరిగాయన్నమాట. వ్యూహాత్మక కోణం స్ట్రాటజిక్ డైమెన్షన్ ఏమిటి అంటే ఇంధన భద్రత అనేది చాలా ఖచ్చితం అన్నమాట. ఒకరి దగ్గరే డిపెండ్ అవ్వకుండా ఇతరితర దేశాల దగ్గర నుంచి మనం 4, 5 రకాల సోర్సెస్ పెట్టుకోవాలి. భారత్ తన ముడి చమురు అవసరాలలో 85% దిగుమతి చేసుకుంటుంది. అంటే క్రూడ్ ఆయిల్ అనేటువంటిది మనం 85% దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత ఇంధన భద్రత అనేది లభ్యత అంటే అవైలబిలిటీ. అంటే ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గరైతే ఉంటుందో వారి దగ్గర మనం కొనుక్కోగలిగేటువంటి కెపాసిటీ ఉందా లేదా? అఫోర్డబిలిటీ అంటాం. మరియు వైవిధ్యం డైవర్సిఫికేషన్. అంటే ఒకరి దగ్గరే ఎక్కువ కొనకూడదు. ఒకరి దగ్గరే ఎక్కువ కాలం కొనకూడదు. సో 4, 5 రకాల దగ్గర నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ రన్ చేస్తున్నాం. హాస్టల్ రన్ చేసేప్పుడు కూరగాయలు అనేటువంటి ఒకరి దగ్గర తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ ఒకరు మూసేశారనుకోండి మిగతా దగ్గరికి వెళ్తే కొత్తగా ఒకేసారి బల్క్‌లో తీసుకుంటే వాడు ధర ఎక్కువగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే నలుగురు, ఐదుగురు సోర్సెస్ పెట్టుకోవాలన్నమాట. విదేశాంగ విధానంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కనపరచాలనుకుంటుందన్నమాట. భారత్, అమెరికా భారత్, అమెరికా అండ్ భారత్, రష్యా, భారత్, యూరోప్ మధ్య ఈ మధ్యప్రాచ్య దేశాల మధ్య సమతుల్యత పాటిస్తుంది. అంటే అందరి దగ్గర సమానంగా అవసరానికి తగ్గట్టుగా కొనుక్కుంటుందన్నమాట. ఏ ఒక్క కూటమితోనూ పూర్తిగా జట్టు కట్టకుండా స్వతంత్ర నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటుంది మన భారతదేశం. రష్యాతో స్నేహం చేసిందని అమెరికాని విడగొట్టుకోదు. అమెరికాతో స్నేహం చేసిందని చెప్పేసి యూరోప్‌ని విడగొట్టుకోదు. అట్లా అన్నమాట. తర్వాత భౌగోళిక రాజకీయ ప్రభావం. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ చమురు ప్రవాహాన్ని మార్చింది. అది నిజమే. రష్యా ఆసియాకు అమ్ముతుండగా యూరోప్ ఇతర సరఫరాదారులపై మ- వై వా- వాళ్ళ వైపు మళ్ళారనమాట. సో రష్యా ఎప్పుడైతే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలకు అమ్ముతుందో అంటే మీనింగ్ ఏంటి? రష్యా నుంచి కొనుక్కోవడం ఆపేసిందే యూరోప్ దేశస్తులు. వాళ్ళు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపైన పడ్డారనమాట. మిడిల్ ఈస్ట్ దేశాలు అప్పటికే మనకు అమ్ముతున్నారు. ఎప్పుడైతే యూరోపియన్ దేశాలు వీళ్ళ దగ్గర కొంటున్నారో ధరలు పెంచేశారు. మనకు ఇబ్బంది అయిపోయిందనమాట. ఆర్థిక కారణాలు ఏంటి అంటే ప్రారంభంలో రష్యా చమురు చౌకగా ఉన్నప్పటికీ ప్రస్తుత రవాణా ఫ్రైట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి తరలించుకోవడం మరియు బీమా ఖర్చులు పెరుగుతున్నాయి అన్నమాట. ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఆంక్షల వల్ల చెల్లింపులు సమస్యలు తలెత్తుతున్నాయి. సో దీనివల్ల కొంత కొనుక్కోవడం తగ్గించాం. సవాళ్ళు ఏమిటి అంటే దిగుమతుల పైన అధికంగా ఆధారపడడం వల్ల ధరల అస్థిరత, తర్వాత షిప్పింగ్ మరియు బీమా రిస్కులు, పాశ్చాత్య దేశాల నుంచి భౌగోళిక రాజకీయ ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. ముందుకు వెళ్ళేటువంటి మార్గం ఏమిటి అంటే అల్పకాలిక అంటే టెంపరరీగా సరఫరాదారులను వైవిధ్యపరచడం అంటే డైవర్సిఫికేషన్ అంటాం. వ్యూహాత్మక చమురు నిల్వలు ఓకేనా? స్ట్రాటజిక్
పెట్రోల్ రిజర్వ్స్. తర్వాత దీర్ఘకాలికంగా ఏం చేయాలంటే పునరుత్పాదక ఇంధన విస్తరణ అంటే రెన్యూబుల్ ఎనర్జీస్ని మనం బాగా డెవలప్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. గ్రీన్ హైడ్రోజన్ మరియు ఆ దేశీయ అన్వేషణ అనేటువంటిది చేయాలన్నమాట. సో గ్రీన్ హైడ్రోజన్ డెవలప్ చేసుకున్నట్టయితే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రావు అని ఇక్కడ చెప్తున్నారు. నా రెండో ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవలే భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేర్కొన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఉచిత వాణిజ్య ఒప్పందం అంటాం. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి విషయంలో వ్యూహాత్మక మలుపు అనేటువంటిది ఒకటి జరిగింది. అదేంటో చూద్దాం. భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం కేవలం ఆర్థికమైనదే కాకుండా బహుళ ధ్రువ ప్రపంచాన్ని అంటే మల్టీపోలార్ వరల్డ్ యాక్చువల్గా బైపోలార్ వరల్డ్ అంటే ఏంటి? రెండే టీమ్స్ అన్నమాట. రెండే టీమ్స్, ఒకటి అమెరికా టీము, ఇంకోటి రష్యా టీం లాగా. అట్లా కాకుండా మల్టీపోలార్ వరల్డ్ అంటే మనకి ప్రపంచం మొత్తం కూడా కొంచెం గ్రూపులుగా డివైడ్ అయిందనమాట. రూపొందించేటువంటి ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఎదుగుతుందన్నమాట. ఎవరు? భారత్ మరియు యూరోపియన్ యూనియన్. నేపథ్యం చూసుకున్నట్టయితే 2007 నుంచి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా జరుగుతున్నాయి. సో ప్రపంచ భౌగోళిక రాజకీయ మార్పుల వల్ల ఇటీవల ఈ చర్చలు వేగవంతమైనాయి అన్నమాట. అందుకే ఈ రెండు పక్షాలు నమ్మకమైనటువంటి ప్రజాస్వామ్య భాగస్వాముల కోసం వెతుకుతున్నాయి. అంటే భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీయే, యూరోపియన్ యూనియన్ కూడా ఒక డెమోక్రటిక్ ఫార్మేషనే. సో ఇప్పుడు ఎందుకు ముఖ్యమైనది అంటే మారుతున్నటువంటి ప్రపంచ క్రమం. ఏంటి ఆ ప్రపంచ క్రమం? అమెరికా యొక్క వాదన పెరుగుతుంది, అమెరికా యొక్క దూకుడు పెంచుతుంది. సరఫరా గొలుసులపైన చైనా పైన ఆధారపడాల్సి వస్తుంది. అంటే ప్రతి వస్తువు మనకి చైనా నుంచే రావాల్సి వస్తుంది అనమాట. రష్యా ఉక్రెయిన్ వంటి యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాల వల్ల భారత్ యూరోపియన్ యూనియన్ నమ్మకమైనటువంటి ఆర్థిక భాగస్వామ్యాన్ని కోరుకోవడం జరుగుతుంది. సో రష్యాతో నిప్పు ఉప్పులాగా ఉంది యూరోపియన్ యూనియన్, రష్యాతో స్నేహంగా ఉంది భారతదేశం. సో ఇప్పుడు భారతదేశం యూరోపియన్ యూనియన్ కలవడం అనేటువంటిది చాలా కీలకంగా మనం చూసుకోవచ్చు. సహకార రంగాల విశ్లేషణ అంటే ఏ ఏ అంశాల్లో యూరోపియన్ యూనియన్ భారతదేశంతో సహకారం చేసుకుంటుంది. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, వాణిజ్యం, కామర్స్. సో వాణిజ్యము మరియు పెట్టుబడి. వాణిజ్యం అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఏ వస్తువులు మన దేశానికి వస్తున్నాయి అండ్ మన భారతదేశం నుంచి యూరోపియన్ యూనియన్కి ఏ వస్తువులు వెళ్తున్నాయి, ఎగుమతులు దిగుమతుల గురించి. ఓకేనా? దీన్ని యూరోపియన్ యూనియన్ నుంచి ఎక్కువగా మన ఇండియాకి వస్తున్నాయి అనుకోండి, మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం. తక్కువ వాళ్ళ దేశానికి పంపిస్తున్నాం అనుకోండి, సో మనం తక్కువ వాళ్ళ దగ్గర పంపిస్తున్నట్టు అనమాట. సో యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల వస్త్రాలు, ఫార్మా ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ ఎగుమతులు బాగా పెరుగుతాయి మన దేశం నుంచి. సాంకేతికత కూడా, టెక్నాలజీ కూడా, సెమీ కండక్టర్ తయారు చేసేటువంటి విషయంలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా ప్రొడక్షన్ కావచ్చు, మరియు స్టార్టప్ రంగాల్లో సహకారం అనేది యూరోపియన్ యూనియన్ నుంచి వస్తుంది. సెమీ కండక్టర్ల గురించి చూడండి. మనము సెమీ కండక్టర్లు అనేటువంటివి అద్భుతంగా తయారు చేయాలంటే యూరోపియన్ యూనియన్తో పాటు మలేషియా లాంటి అగ్రగామి దేశాలతో కూడా సావాసం చేయాలి. క్లైమేట్ అండ్ గ్రీన్ ఎనర్జీ విషయంలో సహకారం ఎట్లా ఉంటుంది? గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ కోసం పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపైన కూడా యూరోపియన్ యూనియన్ మనకి సహకారం అనేది అందిస్తుంది. సప్లై చైన్ మెకానిజం, చైనా ఆధారపడటాన్ని తగ్గించడం జరుగుతుంది. అంటే యూరోపియన్ యూనియన్ పైన మనం ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటామో చైనాతో మన యొక్క ఆధారపడడం తగ్గించుకోవచ్చు. వ్యూహాత్మక ప్రాముఖ్యత, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే భారత్ యొక్క ప్రపంచ స్థాయి పాత్రను పెంచుతుంది. అండ్ యూరోపియన్ యూనియన్ చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తుందన్నమాట. సో చైనా తర్వాత నెక్స్ట్ భారత్లోనే లైన్లో ఉంది. తర్వాత యూరోపియన్ యూనియన్ కార్బన్ ట్యాక్స్ సవాళ్ళు. అంటే మన దేశంలో తయారైనటువంటి ఒక వస్తువు కార్బన్ ఎమిట్ చేసిందంటే ఆ వస్తువు యూరోపియన్ యూనియన్లో అమ్మాలి అంటే ట్యాక్స్ వేస్తారు మనకి అడిషనల్గా. వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ మార్కెట్ ప్రవేశం, డేటా రక్షణ నిబంధనలు అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ద్రవ్యోల్బణం గురించి అంటే ఇన్ఫ్లేషన్ గురించి. ఇటీవల కాలంలో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా మానిటరీ పాలసీ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎవరు తీసుకొస్తారు ఈ మానిటరీ పాలసీని? మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక కమిటీ ఉంటుందండి. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటిది ఆర్బీఐ చట్టం ప్రకారం 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం
2016 సంవత్సరంలో ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు, ఇట్లా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ని మారుస్తూ ఉంటారు. అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీ అన్నాను కదా, మరి కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ముగ్గురేమో ఆర్బీఐ నుంచి, మిగతా ముగ్గురేమో ప్రభుత్వం నుంచి నియమితులవుతారనమాట. సో కమిటీలో ఉండేటువంటి సభ్యులు ఎట్లా ఉంటారంటే ముగ్గురు ఆర్బీఐ నుంచి, మిగతా ముగ్గురు గవర్నమెంట్ నామినేట్ చేసినటువంటి వ్యక్తులు. మరి 6 మంది ఉన్నట్టయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 3:3 ఓటింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గవర్నర్ అనేటువంటి వ్యక్తికి కాస్టింగ్ ఓట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆయన డిసైడింగ్ ఓట్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు రెపో రేటు, రివర్స్ రెపో రేటు వాటి యొక్క పేర్లు, వాటి యొక్క నెంబరింగ్ అనేది చేంజ్ చేస్తుంటారు. ఏం లేదు, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే సింపుల్. ఇక్కడ చూద్దాం కీలకమైనటువంటి అంశం ఏంటి. సో ప్రధానమైన అంశం ఏంటి, స్థిరమైనటువంటి ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ధరల యొక్క పెరుగుదల. పెరగడం ఎక్కువగా కాకుండా స్థిరంగా ఉండాలి. మరియు బలమైనటువంటి వృద్ధి అంచనాలు కారణంగా ఆర్బీఐ రెపో రేటుని మార్చకుండా స్థిరంగా ఉంచింది. మొన్నటి వరకు 5.25% వడ్డీ వేస్తున్నారు అనుకుందాం. ఏంటి 5.25% అంటే రెపో రేటు మార్చలేదు. రెపో రేట్ అంటే ఏం లేదు, సింపుల్గా రెపో రేట్. ఈ రెపో రేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్బీఐ సాధారణ బ్యాంకులకి రుణం ఇచ్చినట్టయితే, ఆర్బీఐ సాధారణ బ్యాంకులకి రుణం ఇచ్చినట్టయితే, మరి రుణం ఇచ్చిన తర్వాత బ్యాంకులు వడ్డీ కట్టాలి కదా, బ్యాంకులు కట్టేటువంటి వడ్డీని రెపో రేట్ అంటాం. ఒకవేళ బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఆర్బీఐ ఏం చేసింది, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుంది. మరి తీసుకున్నప్పుడు ఆర్బీఐ కూడా ఈ యొక్క వడ్డీ కట్టాలి కదా. బ్యాంకులు ఆర్బీఐకి కడితే అది రెపో రేటు, ఆర్బీఐయే బ్యాంకులకు కడితే రివర్స్ రెపో రేట్ అవుతుంది అనమాట. సో రెపో రేట్ వచ్చేసి వాణిజ్య బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చేటువంటి అప్పు పైన ఆర్బీఐ ఇస్తుంది అప్పు, ఆ అప్పు పైన బ్యాంకులు వడ్డీ కడతాయి, దాన్ని రెపో రేట్ అంటాం. ఇన్ఫ్లేషన్ టార్గెట్, నార్మల్గా ద్రవ్యోల్బణం అంటే ధరల యొక్క పెరుగుదల ఎట్లా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు 100 రూపాయలు ఉందనుకోండి, ఆయిల్ ప్యాకెట్, వచ్చే సంవత్సరానికి దీని యొక్క ధర 102 రూపాయల నుంచి 106 రూపాయలు పెరగొచ్చు అనమాట. సో ఇట్లా పెరిగితే మంచిదే. మరీ పెరగకుండా ఉన్నా ఏ వృద్ధి ఉండదు. పూర్తిగా 100 రూపాయలది కాస్త 150 రూపాయలు అయిపోతే అది అతివృష్టి అవుతుంది అనమాట. అది టూ మచ్ అయిపోతుంది. సో 4 ± 2 పరిధిలో ధరలు ఉండడం అవసరం అనమాట. 6 మంది సభ్యులు ఉంటారు, వాళ్ళు వడ్డీ రేట్లు నిర్ణయిస్తారనమాట. వడ్డీ రేట్లు ఎందుకు మార్చలేదు అంటే ద్రవ్యోల్బణం అనేటువంటిది నియంత్రణలోనే ఉంది, పెరగట్లేదు, తగ్గట్లేదు. ఆహార ద్రవ్యోల్బణం అనేది తగ్గింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గిందనమాట. అంటే ఆహారం కొనుక్కోవడానికి పెద్దగా కష్టమేం అవసరం లేదు ఇప్పుడు. కోర్ ఇన్ఫ్లేషన్ స్థిరంగా ఉంది. మెరుగైనటువంటి వృద్ధి, దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడం. సో అందరూ కూడా వస్తువులు కొనుక్కోవడం, సర్వీసెస్ ఉపయోగించుకోవడం డిమాండ్ ఉంది. పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో బాహ్య స్థిరతత్వం, విదేశీ మార్క నిల్వలు అధికంగా ఉన్నాయి. సో అంటే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఎట్లా వస్తాయి అంటే మన డాలర్ నిల్వలు అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి మన దగ్గర. సో గుర్తించవలసినటువంటి రిస్క్లు ఏంటి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అదేవిధంగా చమురు ధరల యొక్క ఎందుకంటే చమురు ధరలు పెరుగుతున్నాయంటే మిగతా అన్నిటిపైన ఆ యొక్క ప్రభావం పడుతుంది. ఆహార ధరలపైన వాతావరణ మార్పుల ప్రభావం ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి జూన్ జూలైలో వర్షాలు సరిగా పడలేదనుకోండి, ఈ యొక్క ఆహార వస్తువులు అనేటువంటి ధరలు పెరుగుతాయి. ప్రాముఖ్యత ఏంటంటే ధరలను నియంత్రిస్తుంది, వృద్ధికి తోడ్పడుతుంది, అండ్ ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడుతుంది అనమాట. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్. సో తదుపరి ఆర్టికల్స్తో నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.